ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఆ 50 లక్షల రూపాయలు ఏడున్నాయో తెలియాలి. ఇది లంచం అంటున్నారు కాబట్టి ఇది ఏసీబీ పరిధిలోకి వచ్చేటువంటి వ్యవహారం, రైట్? ఏసీబీ అడ్వకేట్ మొన్న హైకోర్టులో వాదన ఆర్గ్యుమెంట్స్లో పాల్గొంటూ ఏసీబీ ఏమన్నాడు, నేను చాలా క్లియర్గా చెప్పిన, ఆ వీడియో కూడా అవసరమైతే వినిపించే ప్రయత్నం చేస్తా. హైడ్రా రంగనాథ్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఆయనను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఉందని ఏసీబీ అడ్వకేట్ చెప్పిండు, రైట్? చాలా క్లారిటీ, పాలకు పాలు నీళ్ళకి నీళ్ళే ఉండాలి, ఇలా ముసుగులో గుద్దులాట ఉండొద్దిగా, వాస్తవాలు బయటికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే నేను పహాడీ షరీఫ్ సిఐ కూడా మొన్న ఫోన్ చేసి నేను వినిపించడం జరిగింది. ఆయన ఏమంటున్నాడు, ఈ చైతన్య రెడ్డి అనే మహిళకు నేను 3 సార్లు నోటీస్ పంపినా ఇంతవరకు ఆమె రెస్పాండ్ అవుతలేదని అంటున్నాడు. మరి ఎందుకు రెస్పాండ్ అవుతలేదు? హైడ్రా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన ఆమె ఆడ ఏసీపీ తిరుమలని తీసుకెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టించిన మీరు మరి ఎందుకు వస్తలేరు? ఎందుకు వస్తలేదు? ఆమె 3 సార్లు ఇచ్చినా కూడా మీరు ఆపుతున్నారా?